హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే వెనస్డే మార్చ్ 19 వెనస్డే ఈరోజు. అయితే నిన్న ట్యూస్డే రోజు మనం యాక్చువల్గా మనకు వెనస్డే ట్యూస్డేనేమో పోము మార్కెట్కి అయితే పోము. కాకపోతే మన దగ్గర కొంచెం డబ్బులు చాలా టైట్ ఉండి పోవాల్సి వచ్చింది. నిన్న ట్యూస్డే రోజు మంగళవారం రోజు బోయినపల్లి పోయి ఒక 5 ఐటమ్స్ అయితే వేసుకున్నాము. అది మాల్ పైసలు రాగా ఒక 1000 రూపాయలు అయితే లాభం వచ్చింది, మనకు 1100 లాభం వచ్చింది. ఈరోజు మాల్ కూడా చాలానే మిలిగింది. ఆ మిలిగిందంత ప్రాఫిటే ఈరోజు అమ్ముకోవాలి. ఈరోజు అయితే శివంపేటకి అయితే వచ్చినాం మనం. ఇది జోపేట దగ్గర శివంపేట. ఆల్రెడీ శివంపేట మార్కెట్ గురించి ఒక వీడియో అయితే చేసినాం మనం. 2 minutes ఉంటుంది వీడియో. అప్పుడు ఎప్పుడో వచ్చినాము, ఒక 30 నెల రోజుల కింద వచ్చినాం అనుకుంటా. మళ్ళీ ఈరోజు వచ్చినాము. ఇక్కడ జాగాలు కూడా చక్కగా లేవు, మొత్తం రోడ్డు పైన ఉంది మొత్తం మార్కెట్ అంతా. సో బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూడండి. ఇంకో ఇది మనం ఉండే మార్కెట్, మనం చేసే మార్కెట్ ఈరోజు ఇక్కడ ఈ మెయిన్ రోడ్ పైన అవుతుంది. ఇక్కడనేమో అక్కడ సిమెంట్ కలర్ బిల్డింగ్ ఉందా, సిమెంట్ కలర్ బిల్డింగ్ అక్కడ వరకు అవుతుంది. ఇక్కడ మెయిన్ రోడ్ అక్కడ అంతా అవుతుంది. ఓన్లీ మెయిన్ రోడ్ పైన కొద్దిగా ఊరు లోపల అవుతుంది. ఇది శివంపేట అనమాట. శివంపేట ఎక్కడ? ఇది జోగిపేట దగ్గర శివంపేట. అయితే ఇప్పుడే వచ్చినాం. టైం అయితే 3:25 అవుతుంది. ఎండ మాత్రం చాలా కొడుతుంది. ఇంకా మెయిన్ రోడ్ కదా ఇది, ఇంకా బ్లాక్ కలర్ రోడ్డు పైన ఇంకెట్లా కొడుతుంది, ఇంకా రిఫ్లెక్ట్ అవుతుంది ఎండ మాత్రం చంపుతుంది. ప్లస్ ఏంటంటే ఇది చాలా చిన్న మార్కెట్, గిరాకులు కూడా కావు. అందుకే ఇంకా బండ్లానే కూర్చొని ఇంకా మాలు కూడా ఏం దించలే. ఇక్కడ జాగాలు కూడా దొరుకుడు కూడా కష్టమే. ఈరోజు ఈడ కూర్చోలేము, ఎట్లయితుందేమో. మనకు మాల్ అయితే బాగానే మిలిగింది, అమ్ముకోవాలి ఈరోజు. అమ్మేద్దాం మొత్తం, మ్యాక్సిమం అన్నీ అమ్మేద్దాం ఎంతకో అంతకి. మళ్ళీ రేపు థర్స్డే మార్కెట్, రేపు దరిద్రమైన మార్కెట్. రేపు పోవాలా వద్దా ఈరోజు నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత డిసైడ్ అవుతా. ఎందుకంటే లాస్ట్ వీక్ నేను గురువారం రోజు పోతే ₹1 రాలేదు. గురువారం, శుక్రవారం, శనివారం అమ్మితే జస్ట్ ఒక 200 ఏమో వచ్చింది అంతే ప్రాఫిట్, అంతే 3 రోజులు అమ్మితే. కాబట్టి రేపు మ్యాక్సిమం పోనేమో. సరే రేపటిది రేపే, కానీ ఇప్పుడైతే మనం ఇంకా బండ్లకి వెళ్ళి మాలకి దించలేం. దుకాణం వేసిన తర్వాత మీకు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, ఓకేనా. ఈ నడి రోడ్డు మీద ఏందో మార్కెట్ అయితే మా బండ్లు ఆగం పోతున్నాయి. ఇగో మన మాల్ బాగానే మిలిగింది. నాకు కూడా భయం అవుతుంది మార్కెట్, ఎందుకంటే ఈ నడి రోడ్డు పైన ఇంత డేంజర్గా బండ్లు పోతున్నాయి, ఆగం వెళ్ళిపోతున్నాయి. ఇంకా తాగిన డ్రైవర్స్ ఒకవేళ వచ్చిండ్రు అనుకో, మన మీదకి ఎక్కిస్తారు. కొంచెం చూసుకొని అయితే పెట్టాలి దుకాణం. అయితే ముందు ఒక ఈ రోడ్డు కట్టక ముందు నుంచి అయితే మార్కెట్ అయితే రోడ్డు మీద అవుతుండే. ఇప్పుడు ఈ వారం నుంచి, పోయిన వారం నుంచి పైన పెట్టుకోమంటారు అంట. ఇవి చూసినారు కదా, ఇక్కడ రోడ్ పైన పెట్టే వాళ్ళందరూ దీని పైన పెట్టేస్తున్నారు. ఇది ఒక మంచి ఐడియా చేసిరు ఆ ఊరోళ్ళందరూ కలిసి. పోయిన వారం ఒక చిన్న గొడవ అయిన ఉండేనంట దేనికో. ఇవి రోడ్లో పెడుతుంటే బస్సులకు ఇబ్బంది, ఇంకా యాక్సిడెంట్లు అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ అని ఒక గొడవ అయిందంట. ఇంకా పోయిన వారం నుంచి అయితే దీనిపైన పెట్టేస్తున్నారు. ఇది ఒక మంచి ఐడియా. ఇక్కడ దీనిపైన ఎంత దూరం అన్నా పెట్టుకోవచ్చు. అక్కడ ఊరోళ్ళకైతే ఏం ప్రాబ్లం ఉండదు, అక్కడ వెహికల్స్ అయితే ఏం పోవు, బస్సులు గిసులు ఏం తిరిగాయి కాబట్టి వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఇక్కడ రోడ్ పైన పెట్టేవాళ్ళు అయితే దీనిపైన పెట్టేసారు మంచిగా. ఇది మన దుకాణం రెడీ అవుతుంది. వేద్దాం, ఇంకో 10 నిమిషాలలో మన దుకాణం సెట్ అయిపోద్ది. ఇది మన మార్కెట్ సంసారం. మొత్తం మాల్ అంతా అట్లనే మిలిగింది, ఏం కాలే గిరాకీ. సోది కాదమ్మా, ఇన్ఫర్మేషన్. ఇగో ఇది మన దుకాణం. బీరకాయ అట్లనే మిలిగింది, దొండకాయ కూడా ఉంది, ఇగో ఆలుగడ్డ కూడా ఉంది అట్లనే. ఇక మార్కెట్ మొత్తం అయిపోయింది. అలా ఏం కాలే గిరాకీ, కనీసం ₹1000 కూడా కాలేదు.